యేసయ్యా నా హృదయ సింహాసనం నీకంకితమయ్యా. ప్రియమైన దేవుని సంఘమా, ఆయన అన్న మాటల్లో అద్దరికి అక్కడే జవాబు ఉంది. ఎన్ని వచ్చినా అద్దరికి మనం చేరతామని ఆయన అన్న మాటలు వెళ్ళుదాము, అక్కడే జవాబు ఉంది. ఎవరు మనల్ని విడిచిపెట్టినా ఈ జీవిత ప్రయాణంలో, మన జీవితం అనే దోణి లేక పడవ లేక నావ, భయంకరమైన సముద్రములో ప్రయాణిస్తున్న మన జీవితం అనే దోణి లేక మన కుటుంబము అలల చేత కొట్టబడుతున్నా, తుఫాను చేత కొట్టబడుతున్నా, దూషించబడుతున్నా, కృంగిపోయేలా ఉన్నా, మొత్తం దోణి అంతా పగిలిపోయేలా ఉన్నా, ఒక అస్థిపంజరముల దోణి మారిపోయేలా ఉన్నా సరే దేనికి భయపడద్దు. ఈ జీవితం అనే ప్రయాణంలో, ఈ సముద్రం అనే ప్రయాణంలో నీతో నాతో ప్రయాణిస్తుంది మానవులు కాదు, మనిషి కాదు, రక్త సంబంధి కాదు, సర్వశక్తుడైన దేవుడే ఈరోజు నీతో నాతో ప్రయాణం చేస్తున్నాడు. హల్లెలూయా. సంగమా, దేనికి భయపడొద్దు. దేనికి భయపడుతున్నావు? అదే అపోస్తలుడైన పౌలుతో దేవుడు చెప్పిన మాట. దేవుని దూత తన దూతను పంపించి దేవుడు మాట్లాడుతున్న మాటలు. పౌలా, తర్వాత మాట్లాడిన మాట మరలా చెప్పాలి. పౌలా, మరలా చెప్పాలి. పౌలా, భయపడొద్దు. నువ్వు ఎక్కడ నిలబడాలి తెలుసా? నువ్వు కైసర్ దగ్గర నిలబడాలి. తుఫాన్ ఏంటి? తుఫాన్ ఎంత, అలలంత, గాలంత, మానవరీత్యా మనకి భయాలు ఉంటాయి. కానీ దేవుని మాటను వెంటనే మనం ధ్యానము చేయగలిగితే అసలు మనం ఎందుకు భయపడాలో అర్థమవుతుంది. చెప్పండి, అసలు మనం ఎందుకు భయపడాలో, అసలు నేను ఎందుకు దుఃఖపడాలో, అసలు నువ్వు ఎందుకు దుఃఖపడాలో దేవుడు నీతో మాట్లాడతాడు. దుఃఖపడని అవసరం లేదు. దేవుని వాక్యాన్ని పరికించి, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని పరికించి నువ్వు ఒకవేళ చూడగలిగినట్లయితే, నేను ఎందుకు దుఃఖపడుతున్నాను ఈరోజు, నేను అనవసరంగా దుఃఖపడుతున్నానే, నేను ఎందుకు బాధపడుతున్నా ఈరోజు, అనవసరంగా బాధపడుతున్నానే, నేను ఎందుకు భయపడుతున్నాను ఈరోజు, అనవసరంగా భయపడుతున్నానే అన్న ఆలోచనకు పరిశుద్ధాత్ముడు నిన్ను నన్ను నడిపించగలడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంఘమా, ఎన్ని అడ్డు వచ్చినా దేవుడు చెప్పాడు కాబట్టి మనం చేరతాం. చెప్పండి, ఎవరడ్డొచ్చినా, ఎన్ని అడ్డొచ్చినా మనం ఎక్కడికైతే చేరాలనుకుంటున్నామో అక్కడికి మనం చేరి తీరాల్సింది. ఎందుకంటే అక్కడ మాట ఇచ్చింది ఎవరో, మనతో మాట్లాడింది ఎవరో, దేవుడే నీతో నాతో మాట్లాడాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంఘమా, దేవుని ఉద్దేశాలు ఎప్పుడూ కూడా జరగకుండా ఉండవు. ఆయన యోచించినవి, ఆయన ఆలోచనలు, ఆయన ఉద్దేశాలు ఎప్పటికీ నిష్ఫలం కానేరు. అందుకే అంటాడు, యోబు అంటాడు చివరి అధ్యాయంలో 2వ వచనంలో అంటాడు, యోబు గ్రంథంలో చివరి అధ్యాయం 2వ వచనంలో అంటాడు. రెండో మాట చూద్దాం. 42వ అధ్యాయం 2వ వచనం. నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియూ నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటే. ఎప్పుడు అంటున్నాడు ఈ మాట? పౌలు ఎప్పుడు మాట్లాడుతున్నాడు? వాడ నావికులతోటి, వాడ ఖైదీలతోటి. బయట ఏమైనా తుఫాన్ తగ్గిందా? గాలి తగ్గిందా? వాడ ఎలా ఊగిపోవడం తగ్గిందా? వాడ భయంకరంగా పాడైపోవడం తగ్గిందా? ఏమీ తగ్గలే. వాతావరణం అలాగే ఉంది, ప్రమాదాలు అలాగే ఉన్నాయి, భయాలు అలాగే ఉన్నాయి. కానీ అలాంటి సమయాల్లో పౌలు మాట్లాడుతున్న పాట, మీరు దేనికి భయపడొద్దు. రాత్రి జామున దేవుడు నాతో మాట్లాడాడు, మన ప్రాణంలో ఎవ్వరి ప్రాణానికి హాని కలగదయ్యా, మీరు ధైర్యం తెచ్చుకోండి, ఆహారం తినండి, దేనికి భయపడదు మీరు అని చెప్తూ ఒక మాటతో అక్కడ కూర్చున్న వారందరిని ధైర్యపరుస్తూ ఉన్నాడు. మరి ఇప్పుడు యోబు ఏమంటున్నాడు? నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదని నేను ఇప్పుడు తెలుసుకుంటుని. ఎప్పుడు మాట్లాడుతున్నాడు ఈ మాటలో యోబు? స్నేహితులు దూషిస్తున్నారు అప్పుడు మాట్లాడుతున్నాడు. భార్య వెళ్ళిపోయింది, బిడ్డలు చనిపోయారు, తనకున్న సమస్తం పోయింది, అన్ని పోయినా పర్వాలేదు, శరీరం అంతా కురుపులతో నిండిపోయింది, జంతువులు వచ్చి పక్కన కూర్చుంటున్నాయి, పెంకులతో తన శరీరాన్ని గోక్కుంటున్నాడు. భయంకరంగా, ఒరే నువ్వు తప్పు చేసావరా, అందుకే ఈ దుస్థితి నీకు వచ్చిందేమని స్నేహితులు మాట్లాడుతుంటే, అలాంటి దుఃఖములో కూడా దేవునితో ఒక మాట చెప్పాడు యోబు. ఏమనో తెలుసా? నీవు సమస్త క్రియలను, నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరది నేను ఇప్పుడు తెలుసుకుంటుని. దేవునికి స్తోత్రం చెప్పండి మాట. హల్లెలూయా. ఈ మాట అందరూ కలిసి చెప్దామా? ఈ మాట అందరూ, ఆ మాట చదవండి ఒకసారి అందరూ కలిసి. ఇప్పుడు ఎవరితోనైనా గొడవ పడినప్పుడు మనం ఎలా గొడవ పడతాం తెలుసా అండి? చాలా పౌరుషం వచ్చేస్తుంటుంది. ఎందుకంటే కొన్ని మాటలు పౌరుషం వదిలేస్తుంటాం మనం. ఎవరితో మాట్లాడుతున్నప్పుడు గట్టిగా మాట్లాడాలంటే కొన్ని బలమైన మాటలు విసురుతూ ఉంటాం. అలా ఆ మాటలు ఎలాగొస్తామంటే మన నోటి నుంచి అబ్బో మామూలుగా రావు కదా. అలాంటిది అప్పుడే మనం గట్టిగా మాట్లాడితే యోబు అంటాను ఎంత గొప్ప మాట, దేవుని గురించి అంటాను ఎంత గొప్ప మాట, ఎంత పౌరుషంగా చెప్పాలండి మనం.
చెప్పండి, ఎంత పౌరుషంగా చెప్పాలి? అందరు కలిసి బిగ్గరగా ఈ మాట చెప్పండి. ఇందాక ఇప్పుడు ఒకేలా చదివారే, దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు. రోషం కలిగి చెప్పాలి మాట, మనం గట్టిగా అరవాలి మాట చెప్తున్నప్పుడు. చెప్పండి మాట, నీవు సమస్త క్రియలను చేయగలవనియు. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, దేనికి భయపడదయ్యా, రాత్రి జామున దేవుడు నాతో మాట్లాడాడు. మార్కు సువార్తలో దేవుడు చెప్తున్న మాట, అద్దరికి వెళ్ళుదాం. అందరు చెప్పండి మాట, అద్దరికి. దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి మనం దీవించబడతాం. మధ్యలో ఎన్ని వచ్చినా మనం ఆశించింది, మనం ఏదైతే దేవుని అడుగుతున్నామో, ఏదైతే దేవుని పాదముల చెంత మొరపెడుతున్నామో వాటిని పొందుకునే తీరతాం. ఎందుకంటే మనం ప్రార్థించేది ఎవరికి? దేవునికి. మనతో మాట్లాడేది ఎవరు? సర్వోన్నతుడైన శక్తి కలిగిన, జీవము కలిగిన, శూన్యములో ఈ సృష్టిని తన మాటతో చేసిన దేవుడే ఈరోజు నీతో, నాతో, నీ గురించి, నా గురించి మాట్లాడుతున్నాడు ఈ రోజున. దేనికి భయపడదు సంఘమా? యోబు అంటున్నాడు, నీవు సమస్త క్రియలు చేయగలవునైనా నీవు ఉద్దేశించిన ఏదియో ఆయన ఆలోచిస్తే అది జరగకుండా ఉండదు. ఆయన మాట చెప్తే అది జరగకుండా ఆగిపోదు సంగమా. తుఫాన్ వచ్చింది నాగిపోదు, ఎవడో ఏదో అన్నాడని ఆగిపోదు, ఎవడో అడ్డు వచ్చాడని ఆగిపోదు, ఎవరో నీకు నాకు అడ్డంగా నిలబడ్డారని ఆగిపోదు, ఎవరో దూషిస్తున్నారని ఆగిపోదు. నీవు ఒక్కడిదానివే, నువ్వు ఒక్కడివే, నువ్వు ఒంటరిదానివే, నువ్వు ఒంటరివాడివే, నువ్వు నిన్ను ఒంటరిగా చేసి భయంకరమైన కొంతమందిగా పోగబడి నీకు ఎదురు నిలబడినా ఆయన ఉద్దేశించిన సంగతులు ఏదియో నీ విషయంలో నిష్ఫలము కానేరవు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ మాట అందరూ చెప్పండి, నా విషయములో దేవుని ఉద్దేశాలు ఎవరు అడ్డు వచ్చినా, ఏది అడ్డు వచ్చినా నిష్ఫలము కానేరవు. ఈ మాట అందరూ చెప్పండి, నా విషయంలో దేవుని ఉద్దేశాలు ఎవరు అడ్డు వచ్చినా, ఏది అడ్డు నిలబడినా అవి నిష్ఫలము కానేరవు. ఆమెను చెప్పండి అందరి మాట. హల్లెలూయా. సంఘమా, దేనికి భయపడు? దేవుని మాటకు ముందు ఏది ధైర్యంగా నిలబడలేదు. దేవుని మాట ముందు అపవాదం నిలబడలేకపోయాడు. దేవుని మాట ముందు పరిస్థితులే నిలబడలేకపోయాయి. దేవుని మాట ముందు వ్యాధులు నిలబడలేకపోయాయి. దేవుని మాట ముందు మరణమే నిలబడలేకపోయింది. మన సమస్యలంతా, మన ముందు నిలబడిన మనుషులంతా, మన ముందు మనకు వినబడుతున్న మాటలంతా, మనకు వినబడుతున్న నిందలెంత, అవమానములెంత, యేసు నీతో నాతో ప్రయాణం చేస్తున్నాడు చిన్న జీవితం అనే నావలో, ఈ సముద్రములో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంఘమా, దేవుని మాటకున్న శక్తి ఏంటో తెలుసా? అప్పుడే చనిపోవాలి వాళ్ళు. ఎక్కడ? సముద్రములోనే చనిపోవాలి. కానీ వారు ఎక్కడ దాకా తీసుకొని రాబడ్డారు? ఆశ్రయము. ఈ ఆశ్రయం ఎవరో తెలుసా? ఈ మాట ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు మన జీవితాలను ఆదరించేవాడు, ఉద్ధరించేవాడు, బలపరిచి నడిపించేవాడు, ఉన్నతంగా నడిపించేవాడు, ఘనపరిచి నడిపించేవాడు, మనలను ప్రేమిస్తున్నవాడు, మనకు ఏది ఇవ్వడానికైనా వెనకాడనివాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంఘమా, ఏది అడ్డు వచ్చినా, ఎవరు అడ్డు వచ్చినా మనం చేరవలసిన గమ్యాలకు మనం చేరతామంతే. ఏ నామంలో, ఏ మాటను బట్టి? మంచి. తర్వాత అంశాన్ని మనం నేర్చుకుందాం. పరిచర్య మరియు ఇవ్వడం. అందరూ చెప్పండి మాట, పరిచర్య మరియు. రెండో మాట అందరూ చదవండి. 2వ వచనం చదవండి అందరూ కూడా. 2వ వచనం, ఎవరైనా బిగ్గరగా, అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంతంత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మను అందరినీ చేర్చుకొనిరి. ఈ మాటను బట్టి మిలితి అనే ద్వీపములో నుంచి కొన్ని పాఠాల్లో 2వ అంశం ఏమంటే పరిచర్య మరియు ఇవ్వడం. చెప్పండి అందరూ చెప్పండి, పరిచర్య మరియు. ఎవరి నుంచి నేర్చుకుందాం ఈ పరిచర్య మరియు ఇవ్వడాన్ని? ఎవరి నుంచి నేర్చుకుందాం చెప్పండి? అనాగరికుల నుంచి కొన్ని గొప్ప విషయాలు. కిందేమో చదవండి, మీకు కనబడుతున్న మాట అదే. అనాగరికుల నుంచి కొన్ని. లూకా గారు అపోస్తలుల కార్యములు వ్రాస్తూ అనాగరికులు మాకు ఉపచారం చేశారండి, అనాగరికులు మమ్మల్ని ఆదరించారు, అనాగరికులు మాకు చాలా ఉపచారం చేశారు అండం మానేసి ఎలా చెప్పాలో అర్థం కాక ఒక మంచి పదాన్ని ఆయన వాడారు అక్కడ. ఏమది? ఈ అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారము అంత కాదు, ఇంత కాదంట. అంటే లూకా గారికి వర్ణించడానికి అవట్లా. లూకా గారి బైబిల్లో అపోస్తలుల కార్యములు వ్రాస్తూ లూకా గారు ఈ
ఈ అనాగరికులు ఎంత చేశారో వ్రాద్దాము అని అంటే ఆయన ఆలోచన కొన్ని మాటలు అందట్లే. అందుకే ఒక్క పదంతో సరిపెట్టిన మాట ఈ యొక్క అనాగరికుల గురించి. ఏమని? ఈ అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారము. మరలా చెప్పాలి ఈ మాట అందరూ చెప్పాలి. ఎంత అంతా కాదు, అందరూ చెప్పండి. అంతా ఇంత కాదంట. ఎంత 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 పరిచయం చేశారంట, ఎంత ఇచ్చారంట. ఒకసారి చూద్దామా? వారు ఏమేమి ఇచ్చారో ఒకసారి చూద్దాం రండి. మొట్టమొదటి మాట, వారు ఏం చేశారంట? అనాగరికులు ఉపచారం చేశారు. మరియు రెండో మాట, నిప్పు రాజబెట్టారు. తర్వాత చేర్చుకున్నారు. ఎన్నో వచనంలో ఉన్నాయి ఈ మాటలు? ఈ 3 మాటలు 2వ వచనంలో ఉన్నాయి. మరి మంచిది. మరలా 10వ వచనానికి రండి. మరియు వారు అనేక సత్కారములతో మమ్మను మర్యాద చేశారు. మేము వాడకి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి వాడలో ఉంచారు. అక్కడ కొన్ని గొప్ప విషయాలు అనాగరికుల నుంచి మనం నేర్చుకోవచ్చు. మొట్టమొదటిది 2, 3, 4, 5, 6. వీరు ఎన్ని నెలలు ఉన్నారో తెలుసా? 3 నెలలు ఉన్నారు ఆ ద్వీపంలో. చెప్పండి, ఎన్ని నెలలు ఉన్నారు? 3 నెలలు. ఈ 3 నెలలు కూడా ఈ 6 వారు చేయగలిగారు. నిప్పు రాజబెట్టారు అన్నది మాత్రం వారు నీటిలో కొట్టుకుంటూ రాగానే అప్పుడే వర్షం వస్తుందంట. ఏమొస్తుంది అక్కడ? ఎక్కడుంది? 2వ వచనంలో, అనాగరికులుగా ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంతంత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురియొచ్చు, చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మను అందరినీ చేర్చుకొనిరన్న మాటలు ఉన్నాయి. ఈ నిప్పు రాజబెట్టారన్న మాట ఒక్కసారి ఒక నిమిషం ఆలోచించి మనం ముందుకెళ్ళిపోదాం. లూకా గారేమో ఉపచారం చేశారని చెప్పారు, నిప్పు రాజబెట్టారని చెప్పారు. ఎంతమందికి నిప్పు రాజబెట్టి ఉంటారు? వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు 276 మంది ఉన్నారు. సరే, వారు ఎంతమందికి నిప్పు రాజబెట్టి ఉంటారు? ఎంతమందికి చెప్పండి? ఈ 276 మందికి నిప్పు రాజబెట్టిన మంట పెట్టడం అంటే అంత సులువా? ఈ 276 మందికి పొలలో పేర్చి నిప్పు రాజబెట్టడం, వారి చలి నుంచి వారిని రక్షించడం అంటే అంత సులువా? ఈ 276 మందికి ఆ గూడెం అంటారు. చెప్పండి, ఏమంటారు? గూడెం అంటే అడవుల్లో చిన్న చిన్న ప్రాంతాలు అంటే ఒక 5 ఇళ్ళు ఉంటాయి, మరలా కొన్ని కిలోమీటర్ల అవతల ఒక 10 ఇళ్ళు ఉంటాయి, మరలా కొన్ని కిలోమీటర్ల అవతల ఒక 3 ఇళ్ళు ఉంటాయి. అలా చిన్న చిన్న గూడెలు అంటారు. ఆ గూడెంలో 276 మందికి తగిన సరిపడా ఆహారపు నిల్వలు ఉంటాయా? ఎందుకంటే వారి దగ్గర ఏముండవు. వారి దగ్గర ఏముంటుందో తెలుసా? శీలాన్ని కప్పుకోవడానికి వస్త్రాలు మాత్రమే ఉంటాయి. ఆ రోజు ఆహారాన్ని వారు ఎక్కడ సంపాదించుకోవాలి? వెళ్ళి బయట సంపాదించుకోవాలి. దుంపలో, ఆకులో, లేక జంతువులో వారి దినచర్యలు వారు ఏ ఆహారాన్ని తింటారో దాన్ని సంపాదించుకోవాలి. కానీ ఎంతమందికి ఆహారం పెట్టారంట? వీళ్ళు 276 మందికి ఆహారం పెట్టారు. ఎంతమందికి చలిమంట వేశారంట? 270. మామూలు విషయమా? అందుకే అన్నాడు లూకా గారు, వారు మాకు చేసిన ఉపచారము ఇంతంత కాదు. అందుకే ప్రియ సంఘమా, మిలితి అనే ద్వీపంలో నుంచి కొన్ని పాఠాలు ఈరోజు మనం నేర్చుకుంటూ దేవుని వాక్యం యొక్క శక్తిని మనం తెలుసుకున్నాం. దేవుని మాటను పట్టుకుని ఎంత ధైర్యంగా ఉండాలో, మనం ఎక్కడికి చేరగలుగుతామో నేర్చుకున్న మిలితి అనే ద్వీపం నుంచి. మరొక విషయం ఏంటో తెలుసా? ఈరోజు మిలితి అనే ద్వీపములో నుండి పరిచర్య నేర్చుకుందాం, ఇవ్వడము నేర్చుకుందాం. చెప్పండి, ఏమేమి నేర్చుకుందాం? పరిచర్య నేర్చుకుందాము, ఇవ్వడము నేర్చుకుందాం. పరిచర్య అంటే ఎవరైనా వస్తే వారికి మనం పరిచర్య చేయడం, దీనులకు పరిచర్య చేయడం, ప్రమాదవశాత్తు ఎవరైనా ఉంటే వారికి మనం పరిచర్య చేయడం, వారిని ఆదరించడం, వారికి సహాయపడడం. ఇదిగో వీరు ఎలాంటి వారంట? అనాగరికులంట. చెప్పండి, ఎలాంటి వారంట వీళ్ళు? అనాగరికులంటే చెప్పండి, వాళ్ళకి ఏమీ తెలియదు. చెప్పండి, వాళ్ళకి ఏమీ తెలియదు. చెప్పాలా? వాళ్ళకి ఏమైనా తెలుసా? బయట విషయాలు ఏమైనా తెలుసా? వాళ్ళకి ఏమీ తెలియదంట. ఆ అనాగరికులే ఈ 6 లక్షణాలు, ఈ 6 చెప్పిన గొప్ప లక్షణాలు ఆ అనాగరికుల నుంచి మనం నేర్చుకోవచ్చండి. నాగరికుల నుంచి మనం నేర్చుకోలేకపోతాం. నాగరికులు అంటే ఎవరు? నువ్వు నేనే. నాగరికుల నుంచి మనం మంచిని నేర్చుకోలేకపోతున్నాం. కానీ చెడును చూస్తున్నాం. కానీ ఈ అనాగరికుల నుండి ఎంత నేర్చుకోవచ్చో తెలుసా అండి? ఎంత పరిచర్య చేయాలో నేర్చుకోవచ్చు, ఎంత ఇవ్వాలో నేర్చుకోవచ్చు, ఎంత సహాయపడాలో నేర్చుకోవచ్చు, ఎంత క్రీస్తు ప్రేమని ఎలా చూపాలో ఈ అనాగరికుల్ని చూచి మనం నేర్చుకోవచ్చు. వీళ్ళకి క్రీస్తు ఎవరో తెలియదు. తర్వాత అర్థమై ఉంటుంది. అయినను వీరిలో ఉన్న గొప్ప లక్షణాల్లోంచి మనం జీవితంలో గొప్ప పాఠాలు నేర్చుకోవాల్సిందే. ఆమేన్ చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా.
ప్రియమైన దేవుని సంఘమా, గమనించండి. కష్టమండి, మేము చూడలేమండి అని 2వ రోజు చెప్పలే, అని 3వ రోజు చెప్పలే. ఎన్ని నెలలు వారిని పోషించారు చెప్పాలి, అందరూ చెప్పాలి. 3 నెలలు పోషించారు. బంధువులు వస్తే ఎన్ని రోజులు పెట్టుకుంటాం ఇంట్లో చెప్పండి? ఎవరైనా బంధువులు ఇస్తే మనం ఎన్ని రోజులు పెట్టుకుంటాం ఇంట్లో? 3 రోజులా? ఎన్ని రోజులమ్మా? ఎన్ని రోజులు చెప్పండి? 1 రోజు. ఇంకా 5 రోజులు, 5 రోజులు అనుకుంటున్నాను. ఇంకా సరే 1 రోజు, సరే 2 రోజులు అనుకుందాం, 3 రోజులు అనుకుందాం. 5వ రోజు వెళ్తారేమో అనుకున్నాం, 6వ రోజు సరే ఈ రోజు రేపు వెళ్ళిపోతామండి అన్నారు. 6వ రోజు చూస్తున్నాం, ఉదయాన్నే త్వరగా లేచి వెళ్ళిపోతారు అనుకున్నాం. మనకు కొంచెం ఖర్చులు తగ్గుతాయి, కొంచెం ఇబ్బందులు తగ్గుతాయి. 6వ రోజు చూస్తున్నాం, వాళ్ళు వెళ్ళలే. ఇప్పుడు ఏమనిపిస్తుంది చెప్పండి మనకి? 6 రోజులు అయిపోయింది వెళ్ళా, 7 రోజులు అయిపోయింది వెళ్ళలా, 8వ రోజు వచ్చేసింది వెళ్ళలేదు. మనం ఏమంటాం తెలుసా? ఆ రోజు ఈ 5 రోజులు బ్రాయిలర్ చికెన్ తెస్తాం మనం. మొట్టమొదటి రోజు మటన్ ఉంటుంది, మంచి మంచి ముడిసలాయి కొడతారు బాగా. ఈ 8వ రోజు ఏమవుతుందో తెలుసా? చింతపండు చారు. వాళ్ళకి అర్థమయ్యేవాళ్ళని మనం ఏం మాట్లాడాం? చింతపండు చారు పెట్టి సింపుల్గా చిన్న మాట చెప్తాం, త్వరగా వెళ్ళిపోండి అని అర్థం. అది ఈ అనాగరికులు వీరు ఎన్ని నెలలు పోషించారంట? పౌలుతో ఉన్న ఒక 10 మంది ఖైదీలను ఎంతమంది పోషించారు? వీళ్ళు ఎప్పుడు కూడా వెళ్ళమని చెప్పలేదండి, వెదజల్లారండి. వీళ్ళు వారి సహాయాన్ని, వారి దగ్గర దాన్ని వెదజల్లారండి. వారు గొప్ప పరిచయం చేశారండి. వాళ్ళు క్రీస్తును తెలుసుకున్న వారంగా, క్రీస్తును ఎరిగి ఉన్న వారంగా నీవు ఈ నాగరికులమైన మనం కూడా ఎవరిలా ఉండాలో తెలుసా అండి? ఈరోజు ఈ అనాగరికుల్లా ఉండాలి మనం. నాగరికులమైన మనం, నేను అన్న మాట మీకు బాగా అర్థం అవ్వాలి. క్రీస్తును తెలుసుకున్న, క్రీస్తును ఎరిగి ఉన్న మనం అంటే ఈ నాగరికులమైన మనం ప్రేమలు కరువైపోతున్న, స్వార్థాలు ఎక్కువైపోతున్న, సహాయం చేద్దామంటే చేతులు వెనక్కి వెళ్ళిపోతున్నా, దేవునికి ఇద్దామంటే కొంత సరిపోతలే అనుకుంటున్న ఈ నాగరికులంగా మనం ఎవరిలా ఉండాలో తెలుసా అండి? క్రీస్తుని కనపరచడానికి. చెప్పాలి, అందరూ చెప్పాలి మరలి మాట. అనాగరికుల్లా ఉండాలా, క్రీస్తును గణపరచడం నేర్చుకోవాలి. సంగమా, 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. వీరిని బట్టి మరొకసారి 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంఘం, బైబిల్ ఒక మాట ఉంటుంది, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. మరలా వెంటనే ఒక మాట అంటాడు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి, అభివృద్ధి కాదు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. మనం విశ్వాసులుగా మనం ఎదుగుతున్నామంటే, క్రీస్తు బిడలుగా మనం ఉన్నామంటే, మందిరములో, సహవాసములో, వాక్యములో క్రీస్తులా మనం బ్రతుకుతున్నామంటే ఈ 2 మనం నేర్చుకోవాలి. పరిచర్య చేయాలి, ఇవ్వాలి. అందరూ చెప్పండి మాట, పరిచర్య చేయాలి, ఇవ్వడం నేర్చుకోవాలి. పరిచర్య చేయాలి, ఎవరికైనా పరిచర్య చేయాలి. ఎవరు ఏది అడిగినా లేదు అనకుండా ఇవ్వాలి, లేకపోయినా ఇవ్వాలి మనం. ఎందుకంటే ఒకరిని మనం ధరించుకున్నాం. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభుని ధరించుకున్నాం కదా. అందును బట్టి మాట నేను చెప్పగలుగుతున్నాను, మన దగ్గర లేకపోయినా చెప్పండి ఇవ్వాలండి. మన దగ్గర లేకపోయినా సహాయం చేయాలి. మన దగ్గర ఏ బలము లేకపోయినా కొంత సహాయాన్ని మనం చేయాలి. మన దగ్గర ఏమి లేకపోయినా ఆదరించాలి. ఎందుకంటే ఇదంతా చేసింది ఎవరో తెలుసా? ఆయన దగ్గర ఏమి లేకపోయినా ఉన్న గొప్ప పరిశుద్ధ రక్తాన్ని దారపోసి నిన్ను నన్ను రక్షించింది ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ప్రియ తమ్ముడు, ప్రియ సహోదరుడు, సహోదరి, నీ జీవితం ద్వారా దేవుని కనపరచాలి కదా. నీ ద్వారా దేవుడు కనపరచబడాలి కదా. ఎందుకు అవమానపరచబడుతున్నాడు దేవుడు నీ ద్వారా? ఎందుకు ఇంకా దేవుని ఇంకా గాయపరుస్తున్నావు నువ్వు? ఎంత ఆదరించాడు దేవుడు నిన్ను. ఆయనే చేరాలి, ఆయన కౌగిలే నీవు చేరాలి. ఎప్పటికీ శరణం ఆయన కౌగిలే మన జీవితానికి. మరొకసారి, బలహీనతలో నన్ను ఆదరించిన, అవమానములో నన్ను ఘనపరచిన, బలహీనతలో నన్ను ఆదరించిన, అవమానములో నన్ను ఘనపరచిన, నిన్నే నేను చేరేదనయ్యా, నిన్నే నేను చేరేదనయ్యా. మరొకసారి మాట, నిన్నే నేను చేరేదనయ్యా యేసయ్యా,
నిన్నే నేను చేరెదనయ్యా, నీ కౌగిలినే కోరెదనయ్యా, నీ కౌగిలినే కోరెదనయ్యా. మా తండ్రి, నీ ప్రేమ కొందనాలు. బలహీనతల్లో మమ్మల్ని మీరు ఆదరించారు. తుఫానులు వచ్చే కొట్టే జీవితాన్ని, కుటుంబాన్ని, మా గృహాన్ని విడిచిపెట్టలేదు. ఆ భయంకరమైన తుఫానులో ప్రకన్నమైన దోణలు ఉంటాయేమో, సహాయం అర్జిందామేమో అన్న ఒక ఆలోచన, తోడుగా ఉంటారేమో అన్న ఆలోచన. ఎవ్వరు లేరు, ఏ దోణులు లేవు. ఒంటరి అయిన దోణి, ఒంటరి అయిన జీవితాలు, ఒంటరి అయిన కుటుంబాలు. ఆదరించింది నీవే, కనపరిచింది నీవే, తోడుగా ఉన్నది నీవే, నడిపించింది నీవే, క్షేమాన్ని ఇచ్చింది నీవే. ఈరోజు ఎంత ఘనపరిచి నడిపిస్తుంది నీవే నా ప్రభువా. నీ కౌగిలినే చేరాలని నా తపన. నిన్నే నేను చేరాలి, నిన్నే కోరాలి. సంఘమునకు ఈ తపన ఉండాలి. సంఘ బిడ్డలందరి జీవితాల్లో పరిశుద్ధాత్మ కార్యాలు ఈరోజు మీరు జరిగించండి. బలమైన కార్యాలు ఈరోజు సంఘ బిడ్డల జీవితాల్లో జరిగించండి. వాక్యాన్ని బట్టి వారు నీ మాట మీద ఆనుకోవాలి, నీ మాట మీద ఆధారపడాలి. మా పితరులు, భక్తులు నీ మాట మీద ఆనుకుని దీవించబడ్డారు. సంఘము నీ మాట మీద, నీ మాటకున్న శక్తి మీద ఆధారపడి ధైర్యంగా ఉండాలి, జీవించాలి, బలంగా ఉండాలి. ఎక్కడైతే అవమానం ఉందో, ఎక్కడైతే ఎవరి దగ్గర అయితే ఎవరైతే అవమానపరుస్తున్నారో అక్కడే గణపరచగలిగిన దేవుడవునైనా, ఎంత గొప్ప దేవుడవు నీవు. మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ సంఘమంతటి మీద నీ చేతులుంచి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. సుఖసులేదని ఇలలో నేను బ్రతుకుచుచున్నాను.